మీరంతా మాకు నాయకత్వమే వచ్చింది ఇక్కడికి. ఈ నాయకత్వాన్ని గౌరవించుకునే క్రమంలో మనందరం కూడా క్రమశిక్షణ పాటిస్తూ మనం ఐఎన్టీయూసీ క్రమశిక్షణకి తార్కాణం అనేది మనం తెలియజేసే విధంగా నడుచుకోవాలని మీ అందరినీ సవినయంగా వేడుకుంటున్నాను. కానీ అదేవిధంగా విద్యుత్ కానీ అన్ని యూనియన్లు మీరు ఆ లిస్ట్ ఇవ్వండి. మీరు వచ్చిన కార్యవర్గం లిస్టు మీరందరూ కూడా చంద్రశేఖర్ గారు కానీ ఇక్కడ ఉంటారు, జనక్ ప్రసాద్ గారు ఉంటారు, మేము ఉంటాం. అందరం ఇక్కడున్న స్టేట్ ఆఫీస్ బేరర్స్ అందరూ కూడా మీ దగ్గర నుంచి ఆ లిస్ట్ కలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే ఇది మనం ఒక ఛాలెంజ్తో కూడిన కమిట్మెంట్తో కూడిన ఓన్లీ ఎగ్జిక్యూటివ్ బాడీస్నే పిలుచుకుంటాం. మనం మరొకసారి తెలియజేస్తున్నా, ఈ వచ్చిన వాళ్ళందరూ సామాన్యంగా చిన్న చితక కాదు. మీరందరూ కూడా ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ అనే భావనతోని మీ అందరినీ మేము పిలుచుకున్నాం. మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషం. ఇంకా బయట ఉన్న వాళ్ళందరినీ కూడా మన వాళ్ళు ఎవరి వాళ్ళు సంబంధించిన యూనియన్ వారు పిలవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. మన పూజలు పెద్దలు మన ఆల్ ఇండియా ఐఎన్టీసీ అధ్యక్షులు డాక్టర్ జి సంజయ్ రెడ్డి గారిని వేదికపై రావాల్సిగా కోరుచున్నాను. మళ్ళీ సంజయ్ రెడ్డి గారు అందరూ కూడా సప్పట్లతో స్వాగతం పలకాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. అండ్ సింగరేణి, విద్యుత్ 327 ఐఎన్టీయూసీ, మెడికలు, అగ్రికల్చర్ ఫీల్డ్ అసిస్టెంట్స్, మిషన్ భగీరథ, అంగన్వాడీ, ఇందిరా ప్రియదర్శన్ అంగన్వాడీ వర్కర్స్, ఆశా వర్కర్స్, జిహెచ్ఎంసి ఎంప్లాయీస్, జిహెచ్ఎంసి వాటర్ వర్క్స్, అదేవిధంగా నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ వర్కర్స్, అదేవిధంగా మిషన్ భగీరథ నుంచి వచ్చిన వారికి మిగతా సమస్య పరిష్కారం చేయాలి. అదేవిధంగా ఇప్పుడు మార్కెట్లో అగ్రికల్చర్ మార్కెట్లో ధరవే వాళ్ళు వివిధ కార్మిక సంఘాల నాయకులు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కార్మిక నాయకులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. చాలా సంతోషం. చాలా కాలం తర్వాత అన్ని అసోసియేషన్స్ అన్నీ కూడా ఐఎన్టీసీ అఫిలియేటెడ్ యూనియన్స్ అన్నీ కూడా ఒక వేదిక మీదకి తీసుకురావడం అనేది ఇది ఫస్ట్ టైం. జనరల్గా మామూలుగా ఐఎన్టీసీ వర్కింగ్ కమిటీ పెట్టుకుంటాం, కానీ అన్ని సంఘాలు ఒక వేదిక మీదకి రావడం అనేది ఇది ఫస్ట్ టైం. చాలా సంతోషం. మరి రకరకాల ఇండస్ట్రీస్ నుంచి వచ్చినటువంటి కార్మికులందరూ ఇక్కడ ఉన్నాం. మరి ముఖ్యంగా జనక్ ప్రసాద్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది అయిన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి బాగానే చెప్పాడు. మరి కార్మికుల పరిస్థితి ఏందనేది మనందరం కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ వచ్చి ఏడాది కాలంలో కార్మిక వర్గానికి ఏం చేసింది అనేది మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో మన కార్మిక వర్గానికి ఏం కావాలనేది మరి ప్రభుత్వాన్ని ఏం అడగాలనే దాని మీదనే ఈ మీటింగ్ అనేది పెట్టుకోవడం జరిగింది. ఇలా చాలామంది కాంట్రాక్ట్ కార్మికులు గత ప్రభుత్వంలో ఏ విధంగానైతే రెగ్యులరైజేషన్ కోసం ఎదురు చూస్తున్నారో మరి ఈ ప్రభుత్వంలో కూడా ఏడాది అయింది, ఇంకెప్పుడు రెగ్యులర్ చేస్తారని ప్రతి కాంట్రాక్ట్ కార్మికుడు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వైపు పెద్దలు సంజయ్ రెడ్డి గారి వైపు ఎదురు చూస్తున్న మాట వాస్తవం. మరి ఇది కావాలి అంటే కంపల్సరీ మన శక్తిని అంతా కూడా నిరూపించాల్సినటువంటి అవసరం ఉంది. కార్మిక శక్తి అంటే ఏందో మనం అతి త్వరలో ఒక పెద్ద బహిరంగ సభలో మనం ప్రభుత్వానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. మరి తప్పకుండా వివిధ రంగాల నుంచి ఉన్నటువంటి కార్మికులంతా ఒక వేదిక మీదకి వచ్చి అతి త్వరలో ఒక పెద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆ సభకు పిలుచుకురావాలనేది మన ముఖ్య ఉద్దేశం. మరి దానికోసం మనందరం కూడా కష్టపడి ఏ సంఘాలలో ఎంతమంది అయితే సభ్యులు ఉన్నారో ఆ సభ్యులందరినీ ఆ వేదిక దగ్గరికి చేర్చే బాధ్యత
తీసుకోవడం కోసం ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి అది సక్సెస్ అయితేనే మన సమస్యలు పరిష్కారం కావడానికి ఒక మార్గం ఏర్పడుతుంది అనేది మనం ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకోవడానికి ముఖ్య కారణం. మరి ముఖ్యంగా ఈరోజు మరి అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులు, సంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికుల సమస్యలు మరి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మరి ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఉన్నప్పుడు కార్మికుల పక్షాన కూడా కార్మికులకు ఏమేమి సౌకర్యాలు కల్పించాలనే దాని మీద ఎస్పెషల్లీ మరి పెద్దలు సంజయ్ రెడ్డి గారు మరి ప్రపంచ కార్మిక నేత మరి తప్పకుండా ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వంలో 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి మరి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కార్మిక పక్షాన కూడా కొన్ని వరాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని గట్టిగా చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరి తప్పకుండా ఇప్పటికే ఏడాది అవకాశం ఇచ్చాం ప్రభుత్వానికి. ఏడాదిలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసిన మాట వాస్తవమే. మరి కార్మిక పక్షాన కూడా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. మరి మినిమం వేజ్ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి జనక్ ప్రసాద్ గారు మరి చాలామంది ఆ సార్ చైర్మన్ అయ్యిండు, మరి మా జీతాలు ఎప్పుడు పెరుగుతాయని చాలామంది ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా కాంట్రాక్ట్ కార్మికులంతా ఎదురు చూస్తున్నారు. మరి ఈ ప్రభుత్వం లోపల మరి ఇలా జనక్ ప్రసాద్ గారి మీద పూర్తి స్థాయి బాధ్యత ఉంది. ఎందుకంటే దాదాపు 15 సంవత్సరాల నుంచి మినిమం వేజ్ బోర్డు ఏది కూడా అంటే రివైజ్ చేయలేదు వేజెస్. మరి తప్పకుండా జనక్ ప్రసాద్ గారి ఆధ్వర్యం లోపల బ్రహ్మాండంగా మినిమం వేజ్ 30,000కు తగ్గకుండా ఇవాళ మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు హోంగార్డుకు రోజుకు 1000 రూపాయల వేతనం ఇచ్చినట్టే మరి మిగతా కార్మిక సెక్టర్లో కూడా ప్రతి కార్మికునికి మినిమం 1000 రూపాయలు లేని బ్రతకడం చాలా కష్టం కాబట్టి 30,000 మినిమం వేజ్ పెట్టి మరి మినిమం వేజ్ బోర్డు చైర్మన్ గారు తప్పకుండా ప్రయత్నం చేయాలి. మరి దానికి మా పూర్తి బాధ్యత సంపూర్ణ మద్దతు చైర్మన్ గారికి ఉంటుంది. అవసరమైతే తప్పకుండా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మరి తప్పకుండా మినిమం వేజ్ బోర్డు మరి వేజ్ కమిటీ మెంబర్స్ను కూడా పూర్తి స్థాయిలో వేసి మరి తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కార్మిక వర్గం మర్చిపోలేని విధంగా జనక్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మన జనక్ ప్రసాద్ గారు మినిమం వేజెస్ బోర్డు చైర్మన్ అయ్యింది. ఎందుకంటే ఆయనకు ఎత్తుపల్లాలు తెలుసు. ఎందుకంటే ఆయన దాదాపు ఒక 40 సంవత్సరాల నుంచి కార్మిక లోకంలోనే కార్మికునిగా పనిచేస్తున్నాడు, కార్మిక నాయకునిగా పనిచేస్తున్నాడు. కాబట్టి మరి మనకు ఉండేటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల గురించి వారికి పూర్తి అవగాహన ఉంది. కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మన అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు మరి మినిమం వేజెస్ అనేటువంటి తప్పనిసరిగా మంచి మినిమం వేజెస్ ఇప్పిస్తారని చెప్పేసి మనం ఆశిస్తున్నాం. మరి ఈ సందర్భంగా మరి జనక్ ప్రసాద్ గారిని కూడా కోరుకుంటున్నాం. ఈ రోజు ఉండేటువంటి కార్మిక లోకంలో అత్యధికంగా అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి కార్మికులే ఉన్నారు కాబట్టి వారికి న్యాయం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా వారిని మనవి చేస్తున్నాం. ఇక మిగతా విషయాలకు వస్తే మనం ఏమడుగుతున్నాం అంటే ఈ టైం స్కేల్ కానీ మిగతావి ఇస్తూ కూడా మరి హెచ్ఆర్ పాలసీ అనేటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులకు. ఇప్పుడు ఉండేటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎగ్జాంపుల్ మా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఆశా కార్యకర్త కానీ కాంట్రాక్ట్ ఏఎన్ఎం కానీ ఆమెకు ఏమన్నా వైద్య సదుపాయం వస్తే ఆమె పనిచేసేది హాస్పిటల్లోనే, కానీ హాస్పిటల్లో ఎటువంటి ఫెసిలిటీస్ ఫ్రీగా పొందడానికి అవకాశం లేదు. కాబట్టి ఇటువంటి అవకాశాలు కల్పించాలని చెప్పేసి వారికి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము ఈ ఐఎన్టీసీకి మరి మనవి చేస్తున్నాం. ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతారని చెప్పేసి ఆశిస్తూ మరి ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ కూడా రకరకాల సమస్యలను మన ఐఎన్టీసీ ద్వారా ఇప్పుడు మన ప్రభుత్వం మనకు అనుకూలంగా ఉంది కాబట్టి మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యలన్నీ కూడా త్వరలోనే పరిష్కారం చేస్తామని చెప్పేసి మీకు మనవి చేస్తున్నాం. అదేవిధంగా మరి సభాధ్యక్షుడు మన ప్రియతమ నాయకుడు ఆల్ ఇండియా ఐఎన్టీసీ అధ్యక్షులు డాక్టర్ జి సంజీవ్ రెడ్డి గారు, ఐఎల్ఓ గవర్నింగ్ బాడీ మెంబర్ సత్యజిత్ రెడ్డి గారు, బాబర్ సలీం పాషా గారు, వేదిక మీద ఉన్నటువంటి శ్రీధర్ గారు, రాజిరెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, అదిల్ షరీఫ్ గారు, కాంట్రాక్ట్ కార్మికుల నాయకులు, అంగన్వాడీ కార్మిక నాయకులు, వర్కర్స్ నాయకులు, వివిధ రకాల కార్మిక సంఘాల నాయకులు ఈరోజు ప్రధానంగా ఈ సభ రవీంద్ర భారతిలో పెట్టడానికి కారణం ఏంటంటే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 12 ఏళ్ళు
వార్డు మెంబర్ జీతం పెరిగింది, సర్పంచ్ జీతం పెరిగింది, ఎమ్మెల్యే పెరిగింది, ఎంపీ పెరిగింది, మంత్రి పెరిగింది, జడ్జి పెరిగింది, ఆఖరి ప్రధాని రాష్ట్రపతి జీతాలు పెంచుకున్నారు. మా కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్సోర్సింగ్ కార్మికులు ఏం పాపం చేసినో కానీ రూపాయి జీతం పెంచారు. రేవంత్ రెడ్డి గారి అధికారంలో రాకనే డాక్టర్ సంజీవ్ రెడ్డి గారి సలహా మేరకు కేవలం 2 నెలల పనులే తెలంగాణలో 1,20,00,000 మంది అవుట్సోర్సింగ్ కార్మికులు అంటే కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళ జీతాలు పెంచాలని సారు ఉత్తర్వులు రాస్తే సారు దయ వల్ల నన్ను ఈ రాష్ట్రంలో మినిమం వేజ్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ చేసింది. నేను ఇవాళ మీకు చెప్తున్నా, ప్రతిసారి సలహా తీసుకొని 73 రకాల కాంట్రాక్ట్ కార్మికులకి జీతాలు పెంచే కార్యక్రమం బహుశా ప్రారంభిస్తామని మీకు తెలియజేస్తున్నాం. అవుట్సోర్సింగ్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు ఆత్మగౌరవంతో స్వతంత్రంగా తల ఎత్తి తిరిగే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సంజయ్ రెడ్డి గారి సీనియారిటీ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా చేస్తామని మీకు. రైతుల విషయానికి వస్తే 1 సంవత్సరంలో తెలంగాణ రైతాంగానికి 57,000 కోట్ల రూపాయలు లాభం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. దళితులకి, బీదవాళ్ళకి, మహిళలకి దాదాపుగా ఈ అడిగే దమ్ము లేదు నీకు. ఎందుకు? మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్లో ఇదే కేసీఆర్ కార్మిక శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు సహారా ఇండియా కంపెనీ 12 లక్షల మంది కార్మికులకి వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ వాళ్ళకి దొరకకుండా డోగా చేసి సహారా మేనేజ్మెంట్ సపోర్ట్ చేసి దానివల్ల 12 లక్షల కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి. ఈ రోజు కూడా మోడీ నీకు దమ్ముంటే ఆ సహారా కేసు మీద కేసీఆర్ మీద సిబిఐ ఎంక్వైరీ చేసినావు, ఆ రిపోర్ట్ తెప్పించుకొని ప్రాసిక్యూట్ చేయండి. వెళ్తాడు ఆయన తమర పాకెత్తాడు, అది ఫైటింగ్ అట. నువ్వు వచ్చినావు కదా మా ఊరికి మోడీ, ఏటీఎం అన్నావు కదా, యాక్షన్ తీసుకోలేదా? ఇవన్నీ అడిగే దమ్ము, కార్మికులకు న్యాయం చేసే దమ్ము మా సంజీవ్ రెడ్డి గారికి, మన సంజీవ్ రెడ్డి గారికి మాత్రమే ఉంది. మీకు తెలుసు, ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా, ప్రభుత్వ పెద్దల ఆశీర్వాదం ఉన్నా లేకున్నా, జీవితాంతం కార్మిక వర్గ ప్రయోజనాలు కాపాడటానికి ఛాంపియన్గా ఉన్నటువంటి నాయకుడు సంజీవ్ రెడ్డి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రతి వాడికి పద్మశ్రీ ఇస్తుంది. 70 ఏళ్ళు కార్మిక వర్గం చేసిన సంజీవ్ రెడ్డి గారికి నేను ఇవాళ డిమాండ్ చేస్తాను, తీర్మానం చేపిస్తున్నా. సంజీవ్ రెడ్డి గారి పేరు రేపు కేంద్ర ప్రభుత్వంలో పద్మశ్రీ అవార్డు ఇవ్వడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రికమెండ్ చేసి పంపాలని ఈ సభ ద్వారా తెలిసిన మీ అందరికీ ఆమోదయోగ్యంగా భావిస్తున్నా. ఎందుకంటే సంపద సృష్టించేది కార్మికులు, దేశాన్ని నడిపించేది కార్మికులు. మీకు అందరికీ తెలుసు, ఏ వస్తువు ఉత్పత్తి కావునా ల్యాండ్ లేబర్ క్యాపిటల్ ఆర్గనైజేషన్ అంటే ప్రధానమైన శక్తి కార్మిక శక్తి. దాన్ని ఇగ్నోర్ చేసినాడు ఏ ప్రభుత్వాలు కానీ, ఏ నాయకుడు కానీ, ఏ నియంత్రణ కానీ. మనుగడ సాగించలేదు. తెలియజేస్తూ మరొక్కసారి సంజీవ్ రెడ్డి గారు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని, కార్మికుల సేవ చేయాలని, అదేవిధంగా ఈ దేశంలో ప్రగతి పథకాలను నడపడానికి కార్యవర్గానికి ముందు నడపడానికి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తాను. संजय रेड्डी साहब, ऑल इंडिया INTUC प्रेसिडेंट, एक्स मेंबर ऑफ पार्लियामेंट, स्टेट के वरिष्ठ नेता बी जनक प्रसाद साहब, चेयरमैन मिनिमम वेज एडवाइजरी कमेटी,
बाबर सलीम पाशा साहब, प्रकाश गौड़ साहब, पब्लिक सेक्टर एम्प्लॉयज और तमाम जीएचएमसी एम्प्लॉयज, आशा आंगनवाड़ी वर्कर्स, सिंगरेरी कोल माइन, सभी का मैं स्वागत करता हूं आज की इस मीटिंग में। साथियों, आज ये आईएनटीयूसी का स्टेट कॉन्फ्रेंस डॉक्टर जी संजय रेड्डी साहब की लीडरशिप में जो लगाया गया है, आज हम देख रहे हैं पिछले 10 साल में जो बीआरएस की हुकूमत थी, बीआरएस की हुकूमत में कई नाइंसाफियां हुए। वो नाइंसाफियों में मैं जीएचएमसी से ताल्लुक़ रखता हूं, जीएचएमसी से यूनियन के बारे में बात करना चाहता हूं। बीआरएस की गवर्नमेंट जब थी 1300 सैनिटरी वर्कर्स को निकाला गया। पहले के सीएम साहब ने कॉन्ट्रैक्ट वर्कर को परमानेंट करने का वादा किया, लेकिन 10 साल की हुकूमत में कॉन्ट्रैक्ट वर्कर के साथ नाइंसाफी हुई। वेलफेयर एंड डेवलपमेंट फॉर ऑल, ये प्रिंसिपल के एमसी के एम्प्लॉयज के जो इश्यूज है, आज कांग्रेस का दौर आया है, कांग्रेस की हुकूमत आई है, पीपल्स गवर्नमेंट बोलते हैं, डायनेमिक लीडर रेवंत रेड्डी साहब की गवर्नमेंट है। तो आज हमें अपॉर्चुनिटी है आईएनटीयूसी संजय रेड्डी साहब के नेतृत्व में कांग्रेस गवर्नमेंट के लिए जो हमारे मसाइल है जीएचएमसी एम्प्लॉयज के और दूसरे जो पब्लिक सेक्टर एम्प्लॉयज है उनके डिमांड, हेल्थ कार्ड का वादा है। संजय रेड्डी साहब की लीडरशिप में हेल्थ कार्ड दिलाएंगे जीएचएमसी एम्प्लॉयज को, और जो जमीन का वादा है जमीन दिलाएंगे। ఇచ్చిన మాట ప్రకారం మాకు ఈ వాగ్దానాలు నెరవేర్చాలని మేము అనుకుంటున్నామండి. మాకు మేనిఫెస్టోలో ఉన్న ప్రకారం కంపల్సరీ 26,000 జీతం. మా పరిస్థితులు ఏంటో తెలుసు. బడుగు వర్గాల నుంచి వచ్చిన మేము పేదలమండి. మాకు తప్పకుండా మాకు ఈ అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాము. మరియు మాకు ఈ అంగన్వాడీలో చేస్తున్న ప్రతి విషయం మేము ఇక్కడ ఐఎన్టీయూసీలో మా 33 జిల్లాల అంగన్వాడీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ మంచి ఆలోచనతో మనము కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నామని, ఆ ప్రకారం మాకు మంచి పని చేస్తారని మేము నమ్ముతున్నాము. ఈ అవకాశం మా సీతక్క గారు మాకు ఇచ్చిన మాట ప్రకారం మాకు ఈ వాగ్దానాలు నెరవేర్చారని మేము అనుకుంటున్నామండి. మాకు మేనిఫెస్టోలో ఉన్న ప్రకారం కంపల్సరీ 26,000 జీతం. మా పరిస్థితులు ఏంటో తెలుసు. బడుగు వర్గాల నుంచి వచ్చిన మేము పేదలమండి. మాకు తప్పకుండా మాకు ఈ అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాము. మరియు మాకు ఈ అంగన్వాడీలో చేస్తున్న ప్రతి విషయం మేము ఇక్కడ ఐఎన్టీయూసీలో మా 33 జిల్లాల అంగన్వాడీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ మంచి ఆలోచనతో అన్ని సంఘాలు ఉండవద్దు. కేవలం వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులకే పెద్దపీట వేసి మరి వివిధ ఉద్యోగ సంస్థల యొక్క గొంతు కూడా దొరికినటువంటి విషయం మనకు తెలుసు. కాబట్టి ప్రజా పాలనలో తప్పకుండా నేను కూడా ఒక మారుమూల ప్రాంతాల నుంచి అనేక కష్టాలు చూసినటువంటి వ్యక్తులుగా ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజా సమస్యలు పరిష్కరించాలి, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలన్నటువంటి కృత నిశ్చయంతో నా దగ్గరకు వచ్చిన ప్రతి ఫైల్ను నేను ఎప్పటికప్పుడు మూవ్ చేస్తూనే ఉన్నా. కానీ ఆర్థికంగా ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు మీరు చూస్తూ ఉన్నారు. కాబట్టి సకాలంలో ఈ 1 yearలో కొంతమంది కొన్ని శాఖలై ప్రాబ్లమ్స్ మరి పెద్దలు గౌరవనీయులు మహేష్ గౌడ్ గారిని వేదికని ఆహ్వానిస్తాము. కాబట్టి ఖచ్చితంగా ఇచ్చిన మాట నిలబెట్టుకునేది కాంగ్రెస్ పార్టీ. మరి పెద్దలు కూడా ఇప్పటి వరకు మన రాష్ట్రంలో మరి ఉద్యోగాలు కూడా దాదాపుగా 54,000 వరకు ట్రాన్స్జెండర్స్తో సహా భర్తీ చేయడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగుల యొక్క డిఏలు కూడా మరి పెళ్లి డిఏలు కూడా ఒక్కొక్కటి తీసుకొస్తున్నారు. అదేవిధంగా మనకు నిన్నగా ఉన్న 27,000 కోట్ల రూపాయలు వాస్తవానికి చిరు ఉద్యోగులుగా చిన్న స్థాయి ఉద్యోగులుగా ఫీల్డ్ అసిస్టెంట్ కానీ అదేవిధంగా టీచర్స్ కానీ వీళ్ళందరూ నా శాఖకు సంబంధించిన వాళ్ళే ఆశా వర్కర్స్ కానీ ఇతర చిరు ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళ సమస్యలను సకాలంలో
మహిళా కార్మికులు కావచ్చు, అదేవిధంగా ఇతర మనకు సంబంధించినటువంటి మా కారోబార్లు కావచ్చు, సెక్రటరీ కావచ్చు, పంచాయతీ సెక్రటరీస్ కావచ్చు, ఇట్లా కింది స్థాయి ఉద్యోగులు, అదేవిధంగా మరి గోదావరి బేడులో ఉన్నటువంటి బొగ్గుగని కార్మిక సోదరులు కావచ్చు, అందరూ కూడా చాలా సమస్యలు పెండింగ్ లో పెట్టిపోయారు. దాంతో మీరు అన్ని గతంలో 10 ఉద్యమంలో పాల్గొని 10 ఏళ్లలో ఖచ్చితంగా వచ్చే ఉద్యమాలు చేశారు. ఉద్యమాలు అయిపోయి తెలంగాణ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రతి సమస్య పరిష్కరించాలనుకుంటే 10 ఏళ్ళు తొక్కుపెట్టబడ్డే సమస్యలన్నీ. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మరి ఎక్కడికైనా వచ్చి మాట్లాడడానికి, మీటింగ్ పెట్టుకోవడానికి, సంఘాల ద్వారా తమ బాధలు వ్యక్తం చేసుకోవడానికి ఒక స్పేస్ మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడింది. తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి బాధ్యత మాది. కాకపోతే కొంచెం టైం కోసం, ఎందుకంటే టైం అంటారు 10 ఏళ్ళు పెళ్లిలో ఉంది. కానీ ఇప్పుడు వాళ్ళు 1 లక్ష రూపాయలు రుణం చేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో మీకు తెలుసు. మరి ఇప్పుడు దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు 2 లక్షలే కూడా మాఫీ చేసి పేదలు బిడ్డలు కూడా సన్నవడ్లు తినాలి, సన్నబియ్యం తినాలి అనే లక్ష్యంతో సన్నవడ్లు కూడా బోనస్ ఇస్తూ, ఇటు ఉద్యోగాలను నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తూ ఈ రకంగా ముందుకు పోతా ఉంది. ఈ ఉద్యోగాల సంఘాలతో కూడా సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, ఆయా శాఖల మంత్రులు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి మరి చర్చలను ఇస్తున్నటువంటి సంగతి మీకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఉద్యోగ రంగంలో మరి ఐఐటీసీ ఖచ్చితంగా ఉండాలని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటాము. ప్రశ్నించే గొంతులు ఉండాలి. ఇది ప్రజా ప్రభుత్వం. ఖచ్చితంగా మీ గొంతులను మేము అధికారంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులుగా మరి పెద్దల దృష్టికి తీసుకెళ్లి, పెద్దల దృష్టికి అదేవిధంగా క్యాబినెట్ లో డిస్కస్ చేసేది కూడా చేసి మరి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటామని మరొకసారి తెలియజేస్తూ, మన ఐఐటీ పెద్దలందరికీ, ఐఐటీసీ పెద్దలందరికీ పేరు పెట్టలేకపోయినా అందరికీ ఉద్దేశంగా నమస్కారం కల్పిస్తూ, పనులను కల్పిస్తూ గ్రామాలు ఈ రోజు డెవలప్ అవుతున్నాయి అంటే అది కేవలం ఉపాధి హామీ పథకం ద్వారా చేసేటువంటి పనుల ద్వారా మాత్రమే అని మీ అందరికీ తెలియజేస్తాను. ఈ సందర్భంగా మా యొక్క 18 సంవత్సరాలుగా మన యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో మనం అందరం కూడా మన గౌరవ దైవ సమానులు సీతక్క గారు మన శాఖ మంత్రి గారికి అనేక విధాలుగా వివరించడం జరిగింది. అదే ఇప్పుడు మన రాష్ట్ర మంత్రివర్యులు రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ మంత్రి గారు గౌరవనీయులు సీతక్క గారిని మన గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినటువంటి పెద్దలందరికీ, వివిధ ఉద్యోగాలలో పనిచేస్తూ, వివిధ శాఖల్లో ఉద్యోగాలు చేస్తూ ఈ యొక్క ఐఎన్టీసీ నిర్మాణం కోసం కృషి చేస్తున్న మీ అందరికీ ఉద్యమాభివందనలు తెలియజేస్తా ఉన్నాను. డాక్టర్ సంజీవ రెడ్డి గారు, అదేవిధంగా సత్యజిత్ రెడ్డి గారు, జనక్ ప్రసాద్ గారు, మరి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు దాదాపుగా చాలా మంది ఉన్నారు. నాకు ఇంకా 2 ప్రోగ్రామ్స్ మరి డిజేబుల్ బ్లైండ్ స్కూళ్ళలోకి వెళ్ళేది ఉంది. కాబట్టి తొందరగా నాకు పర్మిషన్ ఇవ్వాలని అడగడం జరిగింది. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున సభలో కూర్చున్నటువంటి వివిధ సంఘాలకు, వివిధ ఉద్యోగ శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సంఘ పెద్దలకు, పత్రికా మీడియా సోదరులకు మరొకసారి ఉద్యమాభివందనలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా గత 10 సంవత్సరాల కాలంలో మరి అధికారం వచ్చేంత వరకు బీఆర్ఎస్ పార్టీ అన్ని సంఘాలను, అన్ని యూనియన్లను ప్రోత్సహించింది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ గౌరవనీయులు టైగర్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి ఐఎన్టీసీ పక్షాన స్వాగతం, సుస్వాగతం. మరి మన ఇప్పుడు అందరూ కూడా రాహుల్ గాంధీ నాయకత్వం
నాయకులు విద్యుత్ సమానులు సంజీవ్ రెడ్డి గారు, సత్యదీప్ రెడ్డి గారు, గణేష్ ప్రసాద్ గారు, బాబా కరీం పాషా గారు, నారాయణ గౌడ్ గారు, ప్రకాష్ గౌడ్ గారు, శ్రీధర్ గారు, ఆర్బి చంద్రశేఖర్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, అదే షరీఫ్ గారు, రామరెడ్డి గారు, రామోహన్ రెడ్డి గారు, రవీందర్ గౌడ్ గారు, అహ్మదుల్లా గారు, విజయ్ కుమార్ గారు, రెహమాన్ గారు, అహ్మదుల్లా గారు, మిగతా పెద్దలందరికీ కూర్చుంటాడు, మాట్లాడినాక కూర్చుంటాడు ఒకసారి. కాంగ్రెస్ పార్టీ తరఫున నమస్కారం చేస్తున్నారు. కార్మికుల్ని కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు వేరుగా చూడలేదు. కార్మికులే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కార్మికులు. కార్మికులు లేనిదే దేశాభివృద్ధి లేదు. అది నమ్మే వాళ్ళని మొదలుపెట్టింది. కార్మికులు కర్షకులు కష్టపడితేనే ఇవాళ భారతదేశం ప్రపంచ చిత్రపటంలో మేటి దేశంగా ఉంది అని చెప్పడానికి ఏమాత్రం ప్రశ్న లేదు. ఈ దేశం ఒకవైపు కార్మిక వ్యవస్థ, ఒకవైపు వ్యవసాయం, రెండింటి మీద ఆధారపడి నడిచినటువంటి దేశం. కార్మికులు కష్టపడితేనే పరిశ్రమ నడుస్తాయి. ఇది ప్రభుత్వ పరిశ్రమ కావచ్చు, ప్రైవేట్ పరిశ్రమ కావచ్చు. పరిశ్రమ నడిచి దేశ జీడీపీ పెరగాలంటే కార్మికుల యొక్క శ్రమ వస్తేనే అది ముందుకు పోతుంది. ఈ సూక్తిని నమ్మే పార్టీ కాంగ్రెస్ పార్టీ. నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి, అధికారం లేకపోయినా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో కార్మికులే కాదు అసంఘటిత కార్మికులు కూడా ఆదుకోవాలని సపరేట్ విధానాలు పెట్టి ముందుకు పోతున్న తరుణంలో ఇవాళ ప్రజల సంజయ్ రెడ్డి నేతృత్వంలో ఐఎన్టీసీ అప్డేటెడ్ బాడీ కమిటీ యొక్క ఎగ్జిక్యూటివ్ సమావేశం పెట్టుకోవడం, మీ అందరినీ కలుసుకునే అవకాశం దొరకడం సంతోషంగా ఉందని మాట చెప్తూ, ఈ దేశంలో రాష్ట్రాల వారీగా ఎక్కడ ఏ పరిస్థితి ఉన్నా కార్మికులు, కార్మిక సంఘాలు ఎప్పటికప్పుడు కార్మిక సమస్యల కోసం పోరాడుతూ ముందు సంఘాల్లో సంజయ్ రెడ్డి గారు వారి జీవితం మొత్తం కూడా కార్మికుల కోసం అంకితం చేసినటువంటి మహానుభావులు. నేను ఇండస్ట్రీ రాష్ట్రపతి ఉన్నప్పుడు ఏ కార్మిక సంఘం వెనుక జరిగినా అటువంటి పీకే నారాయణ రెడ్డి గారు, ఇటువంటి సంజయ్ రెడ్డి గారు ఆహ్లాదకరమైనటువంటి హెల్తీ కాంపిటీషన్ ఉండేది. ఎవరు గెలిచినా ఇరువురు కూడా కార్మికుల కోసం పాటుపడిన సందర్భాలు. కాబట్టి సంజయ్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఇక మొత్తం ప్రపంచంలో ఉన్న కార్మిక సంఘాల విషయాలన్నీ కూడా పెద్దలు సంజయ్ రెడ్డి గారు చాలా చక్కగా అధ్యయనం చేశారు. మరి వారి నాయకత్వంలో 50 సంవత్సరాల నుంచి మేము ఐఎన్టీసీలో పనిచేస్తున్నాం. ఇప్పుడు గౌరవ సంజయ్ రెడ్డి గారు వినియోగించుకోవడానికే పీసీసీ ప్రెసిడెంట్ గారిని ఇక్కడ పిలవడం జరిగింది. మీకని ఇక్కడ నేను బాగా చెప్పగలుగుతా. ఆ సమస్య ఎట్లా పరిష్కారం చేస్తాం. ఎవరో ఒకరు వచ్చి ప్రతినిధిగా మాట్లాడి నచ్చి చెప్తే ఆ సమస్య అర్థమవుతుంది. అందుకే స్నేహితులారా, రాష్ట్రంలో మన సమస్యలు చాలా ఉన్నాయి. చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నాయి. నాకు తెలుసు చాలా మందికి ఆందోళనకరంగా ఉంది. ఇప్పుడు మనం చాలా కొత్త కొత్త ఫీల్డ్లో ఆర్గనైజ్ చేసి వాళ్ళను యూనియన్ చేస్తున్నాం. మనతో ఈ ఫీల్డ్ వర్కర్స్ ఎవరైతే పనిచేస్తున్నారో నెరవేర్చిందా వాళ్ళందరినీ కూడా జమ చేసి యూనియన్ కట్టి వారి సమస్యలు పరిష్కారం చేయాలని కోరికతో ఈ సమావేశం
సమస్యలు ఏమున్నాయని మాకు చెప్తే మా ద్వారా మేము పెద్దలకు ఇట్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటాము, చెప్తాము. అటువంటి దాన్ని రక్షించవలసిన అవసరం ఉంది అని చెప్పడానికి ప్రయత్నించేస్తున్నాను. ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చాము, రేపు ముఖ్యమంత్రి గారికి ఇస్తాం. అందుకే మనం చేస్తున్నాను. ఇప్పుడు ఫీల్డ్ వర్కర్స్ ఉన్నారు, వారి సమస్య ఉంది, రెగ్యులర్ చేయాలి, వారి జీతాలు ఇవ్వాలి, అవి కొన్ని సమస్యలు ఉన్నాయి. అవి తప్పకుండా మేము టేకప్ చేస్తున్నాము. నేను చెప్పాలి ఆ విషయం, నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒక మీటింగ్ అరేంజ్ చేస్తాను, అందులో ఈ సమస్యను మాట్లాడి పరిష్కారం చేసుకుంటాను అనే విషయాన్ని చెప్పాను. కానీ మీకు తొందర ఉంది, ఎక్కువ తొందరపడి సమస్య పరిష్కారానికి. అదేవిధంగా అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు, ఒక సమస్యలు ఉన్నాయి, దాన్ని కూడా పరిష్కారం చేయాలనే ప్రయత్నంలో ఉన్నాము. కానీ వాళ్ళు ప్రభుత్వం వచ్చి ఒక సమస్య ఉన్నాయి, అప్పుడే వాళ్ళు అన్ని అర్థం చేసుకోవాలి. మనం ఒక ఓపు వచ్చి మనం వాళ్ళతో మాట్లాడి మన సమస్యలు, మన కష్టాలు ఎన్ని చెప్పి వాళ్ళని నచ్చచెప్పి పరిష్కారం చేయించాలని ప్రయత్నంలో ఉన్నాము. అందుకే ఈ మీటింగ్ పిలవడానికి మనము ప్రయత్నం చేశాము. అదేవిధంగా ఆశ్రమం చేస్తున్నారు, వారి సమస్యలు పరిష్కారం చేయాలి. అదేవిధంగా ధరల వల్ల ఇప్పుడు మార్కెట్లో అగ్రికల్చర్ మార్కెట్లో ధరల వల్ల వచ్చారు, వారి సమస్యలు బిల్డింగ్ వర్కర్స్, వారి బిల్డింగ్ వర్కర్స్ వాళ్ళకు ప్రభుత్వము బోర్డు సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడే చట్టం తీసుకొచ్చింది. బిల్డింగ్ వర్కర్స్ వాళ్ళని ఆర్గనైజ్ చేసి వాళ్ళకు మరి గవర్నమెంట్ ఇచ్చిన ఫెసిలిటీ ఇవ్వాలని చెప్పి మనం ఆ చట్టంలో ఉంది, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వాన్ని మాట్లాడుతూ ఉన్నాము. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఉంది, ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ మనకు ఒక రూపాయి కాదు, ట్రాన్స్పోర్ట్ వర్కర్స్లో క్యాబ్ నుండి ట్యాక్సీ డ్రైవర్స్ ఉన్నారు, లారీ డ్రైవర్స్ ఉన్నారు, ఆటో డ్రైవర్స్ ఉన్నారు, అదేవిధంగా ఆర్టీసీ వాళ్ళు ఉన్నారు, అందరూ కూడా ఆటో వర్కర్స్. వాళ్ళకి స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు, వాళ్ళు వచ్చారు, స్ట్రీట్ వెండర్స్ వచ్చారు, వాళ్ళ సమస్యలు ఉన్నాయి. ఈ పోలీసు వాళ్ళతో వాళ్ళ కష్టం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం సర్కారులో ఉన్నప్పుడు ఒక చట్టం పెట్టింది స్ట్రీట్ వెండర్స్ గురించి. ఆ స్ట్రీట్ వెండర్స్ సమస్యలు ఇంకా కొన్ని ఉన్నాయి, అవి సమస్యలు పరిష్కారం. ఇదివరకు చెప్పాను, ఇప్పుడే ఆర్గనైజ్ చేస్తున్నాను. వాళ్ళు వచ్చిందో లేదో రేపేమో సమస్య పరిష్కారం కావాలి. అట్లా కాదు, మనం సమస్యలు అందరికీ నచ్చి చెప్పి సమస్యను పరిష్కారం చేయడానికి కొంత టైం పడుతుంది. ఆ టైం ప్రకారంగా మనం నడవాలి. మిషన్ భగీరథ ఎవరైతే ముఖ్యంగా కాంట్రాక్ట్ లేబర్ ఉన్నారో వారి సమస్యలు ఎక్కున్నాయి. అదేవిధంగా కర్ణంలో ప్రమోషన్, ఇంకా వాళ్ళ వేరే విషయాలు అవన్నీ కూడా ఉన్నాయి. అది మెమరాండం ఉంది, దాన్ని చూసి తప్పకుండా మున్సిపల్ కమిషన్తో కలిసి మాట్లాడి వీలుంటే దాన్ని మళ్ళీ ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కారం చేస్తాను. ఎలక్ట్రిసిటీ వర్కర్స్, అందులో టెంపరీ హెచ్ఏఎల్ ఉంది. ఆ హెచ్ఏఎల్ బిహెచ్ఎల్ కేంద్ర ప్రభుత్వం సమస్యలు కాబట్టి ఈ సమస్యలు బిహెచ్ఎల్ ముందునే బోనస్ సమస్య పరిష్కరించాము. ఇంకా చిన్న ముందు ఉంటే అవి పరిష్కారం చేస్తాము. అదేవిధంగా హెచ్ఏఎల్ ఈ మధ్య వచ్చింది, వాటి సర్కారీ డిపార్ట్మెంట్స్లోకి టైం తీసుకొని వారి సమస్యలు ప్రజెంట్ చేయిస్తాము. ఆ సమస్య నేను చేసేది వారికి చెప్పడం జరిగింది. ఆర్టీసీ వారికి ఆర్టీసీ యూనియన్ వద్దు అని అదొక తెలుసు, వారు మంచి తెలుసుకున్నారు, వారిని అందుకైతే రమ్మన్నాము.
మనంతా కలిసి వారిని గౌరవించాలి, వారికి చెప్తారు మేము కాంగ్రెస్ పార్టీ ఉన్నాము, మా భయాన్ని ఏంటి, మా శక్తిని ఏంటి, మీరు భయపడకండి, మీరు తప్పకుండా పార్టీని బలం చేయండి, వారికి ధైర్యం చెప్తారని మనం ప్రజలకు జరిగింది. భక్తి సుధారణలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మనము రాజకీయంగా మనము తేలిగా ప్రభుత్వం తీసుకురాలేదు. మనం కాంగ్రెస్ పార్టీని బలపరుస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ పవర్లో వస్తే, అధికారంలో వస్తే తప్పకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ సంస్థ ఆలోచించి కార్మికుల యొక్క సమస్యలు శాంతియుతంగా పరిష్కారం అవుతాయని నమ్ముతున్నాం. అందుకని మీరు కొంత ధైర్యం అండి, కొంత వ్యవధి అండి. మేము మీటింగ్ అరేంజ్ చేస్తాము. ఎవరెవరి సమస్యలు ఉన్నాయో, కాకపోతే ఐడెంటిటీని బలపరచాలంటే కొన్ని యూనియన్లో మనం లేము, కొన్ని కంపెనీలు మనం లేము, కొన్ని దాంట్లో మనం గెలిచాము. కానీ లేని చూసడానికి ప్రయత్నం చేసి ఐడెంటిటీని స్థాపించాలి. మనం ప్రభుత్వాన్ని చేస్తాం, మన బలం పెరిగింది కాబట్టి మన సమస్యలు పరిష్కారం చేయండి. స్నేహితులారా, ఇవాళ మనము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ముఖ్యంగా కలిసి కార్మికుల సమస్యలు చాలా కాలంగా పెండింగ్ ఉన్నాయి, వీటిని పరిష్కారం చేయడానికి పెద్దలు పిసిసి ప్రెసిడెంట్ గారి సహకారం తీసుకొని ఈ సమస్యలు పరిష్కారం చేస్తాము అని ఈ మీటింగ్ తర్వాత మరొక పెద్ద మీటింగ్ మరి చేయాలని 1,00,000 మందిని కార్మికుల మీటింగ్ చేయాలని మేము ఆలోచిస్తున్నాము. అక్కడ చీఫ్ మినిస్టర్ను ఇక్కడ పెద్దలందరూ కూడా పిసిసి ప్రెసిడెంట్ అందరినీ తీసి మనం విన్నపం చెప్తామని నేను మనవి చేస్తున్నాను. అందుకే మీరు శాంతియుతంగా ఉండి మీ సమస్యలను మమ్మల్ని ఎప్పుడైనా చేయడానికి మేము మీ మా సమస్యలు పరిష్కారం చేస్తానికి శాంతి సభను మరి సక్సెస్గా చేశారు. కాబట్టి పోతే కొంతమంది కొత్త వచ్చిలో వాళ్ళు తెలియదు, వాళ్ళు స్టేజ్ వచ్చి మరి వచ్చిన మరి గెస్ట్ను మరి గెరాజ్ చేసి అప్లికేషన్ ఇస్తే ఏమైతుంటాం వాళ్ళ తీసుకున్న వారికి అర్థం కాదు, మీరు ఇచ్చేవారికి మీకు అర్థం కాదు. అందుకే మీరు శాంతితో ఉండి మీరు మాకు ఇవ్వండి, మా దయం మేము మరి పిసిసి ప్రెసిడెంట్కు ముఖ్యమంత్రి గారికి వారు అందజేస్తారని నేను మనం చేస్తున్నాను. స్నేహితులారా, ఏ విషయాలు మాట్లాడుకోవడానికి మన సమస్యలు ఎన్నో ఉన్నాయి. మనకు కార్మిక రంగంలో మరి ప్రభుత్వ ఉద్యోగాలను కూడా ప్రైవేటీకరణ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వము. ముఖ్యంగా మరి ఇవాళ ప్రధానమంత్రి గారు యజమానులకు ధనవంతులకు వారికే సహాయం చేస్తున్నారు. కోట్ల రూపాయలు వారు గవర్నమెంట్ పోయి ఈ కార్మికుల సమస్యలు ఏవైతే ఉన్నాయో కొన్ని సమస్యలు పరిష్కారమై ఒక హెల్త్ కార్డు విషయం మాత్రమే ఉన్నది. ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం జరిగింది, సీఎం గారి దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది. మీ సమస్యలు ఖచ్చితంగా ఆహ్వానం మేరకు మన రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కమిటీలు అన్నీ అలర్ట్ అయ్యి ప్రతి జిల్లా నుంచి దరిదాపు 100 మంది దాకా, మొత్తం అన్ని జిల్లాల నుంచి 100 మంది దాకా వచ్చి ఈ కార్యక్రమంలో విజయవంతంగా పాల్గొనేందుకు మీ అందరికీ ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు ఈ మీటింగ్స్ ఇంతమందిని పిలవడానికి కారణం ఏమిటంటే, మొదటిసారిగా మనం ఐఎన్టీయూసీలో విలీనం అవుతున్నాం కాబట్టి వారి దృష్టిలో మనం పడాలంటే, మన సమస్యలు వాళ్ళకి తేవాలంటే ఒక్కసారి ఇటువంటి మీటింగ్ను మనం సద్వినియోగం చేసుకుంటే మనకు భవిష్యత్తులో చాలా ఉపయోగాలు ఉంటాయని
దూరదృష్టితో ఆలోచించి ఈరోజు ఈ మీటింగ్ని మేమందరినీ ఎక్కువ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడానికి కోరడం జరిగింది. అందుకు మీరు అందరూ వచ్చారు, చాలా సంతోషం. ఈరోజు కూడా మన సమస్యలు కూడా వారి దృష్టికి వెళ్ళినాయి. మనల్ని కూడా ఈ సమావేశంలో చాలా వరకు ఐడెంటిఫై చేసారు, మనల్ని గుర్తించుకున్నారు. మనం అంటే ఏందో కూడా తెలిసిపోయింది ఇక్కడ నాయకులకు. కాబట్టి భవిష్యత్తులో ఇక ఆ నాయకుల దృష్టిలో మన సమస్యలను పెట్టి మనం వాటి పరిష్కారం కొరకు నిరంతరం పోరాటం చేయడం జరుగుతుంది. మన ఐఎన్టీయూసీ నాయకులు సంజీవ్ రెడ్డి గారు కూడా మనల్ని సమస్యల దృష్టి చేరటం, ఆయన ప్రస్తావించడం కూడా మనకు ఒక శుభ పరిణామం. ఆయన చెవిలో పడిందంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ సమస్య పరిష్కారం దొరుకుతుంది. మేము కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మన సమస్యలు తీరే వరకు వారి వెంటబడి మేము ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఏది ఏమైనా మంచి అయితే జరుగుతుందన్న ఒక ఆశాభావం కలిగింది. పీసీసీ అధ్యక్షుల దృష్టిలో కూడా మనం ఉన్నాం, వారు కూడా మనల్ని గుర్తించారు. మనం అంటే వారికి కూడా పూర్తిగా తెలిసిపోయింది. కాబట్టి మన సమస్యలకు అతి త్వరలో కొలిక్కి వస్తాయనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇందుకు అందరూ వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ మార్కెటింగ్ వేమెన్ యూనియన్ కార్యవర్గ పిలుపు మేరకు వివిధ ప్రాంతాల నుంచి ఐఎన్టీయూసీ మీటింగ్కి తరలి వచ్చినందుకు కార్మిక తరఫున మీ అందరికీ నా యొక్క వందనాలు. ఈరోజు మీటింగ్ సారాంశం మనకు నాయకులు మనకు ముఖాముఖి చర్చలకు టైం ఇవ్వకపోయినా కూడా మనం ఒక యూనియన్ ఉన్నది, మీరు కూడా కార్మికులుగా గుర్తించాలనే ఉద్దేశంతో వారి వద్దకి మన విషయం చేరినది. కావున మీరు ఎవరు కూడా చింతించాల్సిన అవసరం లేని విషయంగా మీ అందరినీ కోరుచున్నాం. ఇక్కడ మీరు అనుకొని ఉండొచ్చు, మనం ఎంత దూరం నుంచి వచ్చాము, సుదూర ప్రాంతం నుంచి వచ్చాము, ఎంతమంది వచ్చామో మరి మనకి ముఖాముఖి చర్చలు ఏం జరగలేదు అనుకుంటున్నాము. కానీ వారి దృష్టిలో చేరాము. వారి దృష్టిలో చేరడం కోసమే ఈరోజు ఇంతమంది రావడం అనేది కూడా మనకు ఒక శుభపరిణామంగా భావిస్తూ మీ అందరి యొక్క కష్టానికి వాళ్ళు కూడా మనకి ఎప్పుడు తోడ్పాటులో ఉంటారని భావిస్తూ నేను కూడా సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదం. చెప్పండి. సరే, రాష్ట్ర దళవాయి సంఘానికి ముందుగా కార్యక్రమానికి పిలుపు ఇచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా పిలుపు మేరకు వచ్చిన సభ్యులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ సమస్యతో పాటు మన మార్కెట్లలో ఉన్న చిన్న చిన్న సమస్యలు కూడా చాలా ఉన్నాయి. అవి కూడా మన సభ్యులు మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. అవి కూడా వీటితో పాటు కంటిన్యూషన్ చేసుకుంటూ మన నాయకత్వాన్ని రాష్ట్ర స్థాయిలో అధికారుల దృష్టిలోనూ, అదేవిధంగా పార్టీ ముఖ్యమంత్రి దృష్టిలో కూడా పడేటట్టు చేసి మన కోరిక నెరవేరేటట్టు ముందు తీసుకుపోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఒక చిన్నది విషయాలు సార్. మనం ఇప్పటి వరకు మంత్రులకు, ఎమ్మెల్యేలకు చాలా మందికి వినతి పత్రాలు చేయడం, నిర్విరామంగా రోజు ఇచ్చి రోజు అవసరమైతే ఇక్కడ ఉండి ఎన్నో రిస్కులు తీసుకొని వినతి పత్రాలు ఇవ్వటం ఒక భాగం అది జరిగింది. ఇప్పుడు వాటి ఫలితాలు వస్తున్నాయి. ఏంటిదంటే మనం ఇచ్చిన ప్రతి రిప్రజెంటేషన్ మార్కెట్ డిపార్ట్మెంట్కి చేరినాయి. గవర్నమెంట్ వారు దీని మీద ఒక నిర్ణయం తీసుకోండి, వీళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది, ఒక నివేదిక ఇవ్వని జేడీలకు కూడా వాళ్ళు మెమోలు పంపడం జరిగింది. దాని మీద వాళ్ళు ఎంక్వైరీ చేయాల్సి ఉంది. దాంతోపాటు మనం రైతు చైర్మన్ కోదండరెడ్డి గారిని కూడా మనం 4-5 సార్లు కలిసి రిక్వెస్ట్ చేసుకుంటే చాలా ఇంట్రెస్ట్ పెట్టింది మన మీద, మన వ్యవస్థ మీద. ఆయనకు కూడా అపారమైన గౌరవం ఉంది. నేను మీ మార్కెట్లు తిరిగి రైతుల సమస్యలు, మీ సమస్యలు, మార్కెట్ సమస్యలు మొత్తం తెలుసుకొని నేను ఒక నివేదిక తయారు చేసి మీకు ఒక మంచి జరిగేటట్టుగా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి నేను నివేదిక అందిస్తా, మీకు న్యాయం జరిగేట్టు చేస్తానని మనకు మాట ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మన వరంగల్ అతిపెద్ద మార్కెట్ అయినట్టు వరంగల్గా సందర్శించడం జరిగింది. అక్కడ ఉన్న మన దడవాయి సోదరులతో కూడా వారు చెప్పడం జరిగింది, మీ రిప్రజెంటేషన్ ఇవ్వడం వల్ల మేము అది దృష్టిలో పెట్టుకొని ఇక్కడికి వచ్చినాం, రైతు సమస్యలు, మీ సమస్యలు పరిష్కరిస్తామని. కాబట్టి మీరు రైతులకు మేలు చేయవలసిన వాళ్ళు మీరే, రైతుకి న్యాయం జరగాలంటే మీరే అనే విషయాలు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మనం కూడా మన మార్కెట్లో
రైతుల పట్ల అంకిత భావంతో ఉండి వాళ్ళ సేవా దృక్పథంతో వాళ్ళని కూడా మనం ప్రేమ అభిప్రాయంతో చూసుకుంటూ వాళ్ళకు మంచి జరిగే విధంగా కూడా మనం ప్రయత్నాలు చేసుకోవాలి. ఎందుకంటే మన సమస్యలు ఒక్కొక్కటి పరిష్కారానికి మార్గం దొరికింది, వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇక వాళ్ళకి చాలామంది ఈ మధ్య ఫోన్లు చేయడం కూడా పెట్టారు, గ్రూపులు పెట్టడం కూడా జరిగింది. ఏందన్న రాష్ట్ర కమిటీ స్తబ్దతగా ఉంది, ఏం స్పందిస్తలేరు ఏంది అనేది విషయం పెట్టారు. దానికి సభాముఖంగా ఒకటే చెప్తున్నా, ఏంటంటే బహిరంగంగా చేసే ప్రయత్నాలు మాత్రమే గ్రూపులో పెట్టడం జరుగుతుంది. అంతర్గతంగా మేము చేసే ప్రయత్నాలు మాత్రం ఎవరికి తెలియనియం కూడా. ఎందుకంటే దాంట్లో చాలా లోతుగా విషయాలు ఉంటాయి, చాలా 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 సమస్యలు ఉంటాయి, చాలా జాగ్రత్తలు తీసుకుంటే ఉన్నాయి. కాబట్టి అంటే చెప్తున్నాం, ఎందుకంటే ఉద్యోగ సంఘ నాయకులు కలుస్తున్నాం, ఇంకా వేరే వేరే నాయకులు కలుస్తున్నాం. ఇప్పుడు అతి గొప్ప అంటే అతి ముఖ్యమైన ప్రయత్నం స్టార్ట్ అవుతుంది. ఏది ఐఎన్టీయూసీ వాళ్ళతోటి ముందుకు ఎలా పోవాలన్నది జరుగుతుంది. ఏంటంటే ఇన్ని రోజులు మనకు రిజిస్ట్రేషన్ లేదు, రిజిస్ట్రేషన్ ప్రక్రియగా తుది దశ చేరింది. లాస్ట్ ఒక్కరి సంతకం అయిపోతే మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది, అది కూడా 4 రోజులు ఖచ్చితంగా వచ్చేస్తుంది. దాని ప్రక్రియ కూడా అయిపోతుంది. దాన్ని తీసుకొని మన సంఘాన్ని ఐఎన్టీయూసీకి అనుబంధం చేసుకొని అప్పుడు వాళ్ళని వెంట పెట్టుకొని వారి ద్వారా అతి లోతైన ప్రయత్నం చేయడం జరుగుతుంది. అప్పటి వరకు మీరు ఎలాంటి సంకోచం కానీ ఉత్సాహం కానీ పడకూడదు. మా ప్రయత్నాలు నిర్విరాగం 24 గంటలు అదే ప్రయత్నం. మీకు గ్రూపులో పెడితేనో మాట్లాడుతూనో చేస్తారు అనుకోకండి. మా అంతర్గత ప్రయత్నాలు మాకున్న పరిచయాలతోటి ఎవరిని ఎట్లా పట్టుకోవాలి, ఎవరిని దండం పెట్టాలి, ఎవరిని కానుకోవాలి, ఎవరిని అడగాలి, ఎవరిని ఎట్లా చేయాలని మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. దీన్ని ఇంకా ముందుకు ఇంకా ఉధృతం కాబోతుంది. ఇది దీంతో పాటు ఎప్పుడైతే రాష్ట్ర కమిటీ పిలుపునిస్తుందో పిలుపునియగానే ఈ రోజు స్పందించేట విధంగానే మీరు కూడా రావడానికి అలర్ట్గా ఉంటే మాకు కొండంత ధైర్యం ఉంటుంది. మన సమస్యల పరిష్కారానికి కూడా ఒక మార్గం దొరుకుతుంది. కొన్ని దుక్కులకు అధ్యక్షుడు కార్యదర్శి పోవాల్సి వస్తుంది, కొన్ని దుక్కులకు కమిటీ మొత్తం పోవాల్సి వస్తుంది, కొన్ని సమస్యలకు రాష్ట్రంలో సభ్యులందరూ కూడా రావాల్సి వస్తుంది. అలా మన స్టెప్పులు ఉంటాయి మనం చేసే ప్రయత్నాల గురించి. కాబట్టి మీరు నన్ను పిలవలేదనో లేకపోతే ఒకరిద్దరు పోయేదానో లేదు ఇంతమంది ఎందుకనో ఇలాంటి చర్చలు అవసరం లేదు. మాకు తెలుసు ఎప్పుడు ఎట్లా ఎవరిని వాడుకోవాలనో ఎట్లా తీసుకెళ్ళుకోవాలనేది మా రాష్ట్ర కమిటీకి తెలుసు. మేము అత్యంత గోప్యంగా జాగ్రత్తగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ ప్రయత్నాలలో ఎటువంటి ఇది లేదు. మన ఐక్యతగా ఉంటే మాత్రం ఖచ్చితంగా పరిష్కారం అవుతాయి. ఎలాంటి అనైక్యత వచ్చినా మళ్ళీ మనకు ఇబ్బందులు ఏర్పడతాయి. ఇటువంటి అవకాశం భవిష్యత్తులో రాదు కూడా. ఇటువంటి ప్రయత్నం భవిష్యత్తులో చేయలేము కూడా. ఈ అవకాశాలకు మీ అందరి మద్దతు ఉంటే మనం మన సమస్యల్లో విజయవంతం అవుతామని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నాం. వాళ్ళ రాష్ట్ర కమిటీ ద్వారా సిసిఐ మిల్లులలో జరుగుతున్న తూకాలలో డిఓలు అని అవుట్సోర్సింగ్ వాళ్ళు సెక్యూరిటీ గార్డులకు ఇస్తాను. ఇవాళ కమిషనర్ గారికి రాష్ట్ర కమిటీ లెటర్ ప్యాడ్ ద్వారా సిసిఐ మిల్లులలో ఇంటిగ్రేషన్ అనేది పేమెంట్ దడవాయికే ఇవ్వాలి అని అడగడం జరిగింది. దడవాయికి ఇవ్వాలని అడిగితే కొన్ని దగ్గర దడవాయి లేరు కదా, కొన్ని మిల్లుల కాడ అన్నారు. సార్ పక్క ఉన్న మార్కెట్ వాళ్ళకు అందుబాటులో ఉంటారు సార్, మీరైతే కంపల్సరీ ఇవ్వాలి, అందరూ చదువుకున్నాను చెప్పడం జరిగింది. ఇంకా కొన్ని మార్కెట్లలో ఈపీఓస్ మిషన్లు లేవని ఆ లెటర్ ఇవ్వడం జరిగింది. వే బ్రిడ్జ్ల మీద అయ్యే ఈ మొక్కలు ధాన్యం దాన్ని కూడా కమిషనర్లు కలిసి మిల్లుల వద్ద జరిగే తూకం కూడా ఇవ్వాలని జీవో కాపీ పెట్టి కమిషనర్లు కలిసి ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీ మార్కెట్లలో దాని మీద ఉన్న స్పందన వస్తే ఖచ్చితంగా మేము అందరం చదువుకున్న వాళ్ళే ఉన్నాం, ఈపీఓస్ మిషన్ల ద్వారా కొట్టేటోళ్ళే ఉన్నాం. మాకు తూకం మాకే ఇవ్వాలి, డిఓ లెవెల్ ఇవ్వాలి, ఉంటారు పోతారు. మేము లైసెన్సు వేమెళ్ళాం, మనకే ఇవ్వాలని ప్రతి ఒక్క మార్కెట్ నుంచి కూడా మీ కమిటీలకు ఇచ్చి మనం అది త్వరలో తీసుకుంటేనే మనకు విలువ ఉంటుంది. లేకుంటే మిల్లు కాడ మీతోనేం పని. ఇలా ఒక జనగా మార్కెట్ వాళ్ళు ఇవాళ మన దగ్గర రాలేదు, వాళ్ళను చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ మనకు ఓటీపీను తమ్ము ఉన్నది కాబట్టి ఇంత వాల్యూ ఉన్నది. ఆ ఓటీపీ తమ్ము కాదు, మన అందరు ఎడ్యుకేషన్ ఉన్నది. ఈపీఎస్ మిషన్లు కొడతాను, అదేం పెద్ద అది లేదు. కంపల్సరీ మనకు కావాలంటే రాష్ట్ర కమిటీ లెటర్ ప్యాడ్ ఇవ్వడం జరుగుతుంది. అన్ని మార్కెట్లు హాజరైనందుకు అన్ని మార్కెట్ల కమిటీ అధ్యక్ష కార్యదర్శులు మరియు దడవాయిలందరికీ కూడా మా పార్టీ తరఫున మరియు మన దడవాయిల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ పని కోసం మేము కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కొన్ని రోజుల నుంచి స్వతహాగా ఇప్పుడు టీఆర్ఎస్కి అనుబంధం ఉన్నా కూడా దాన్ని పక్కకు పెట్టి
సురేందర్ అన్నను కోల్పోయి కూడా నేను ప్రతి త్యాగాల బట్టి విక్రమార్కని కానీ సీతక్కని కానీ ప్రతి వారిని కలిసి ఫైల్ అయితే మూవ్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మేము తప్పకుండా ఇప్పుడైతే మా ప్రభుత్వం ఉన్నది ఎట్టి పరిస్థితుల గడవాయిల్ని ఏవైతే సమస్యలు ఉన్నాయో వీటిని గవర్నమెంట్ దృష్టికి తీసుకపోయి ఏ మట్టుకు కావాలో ఆ మట్టుకు చేయిస్తామని చెప్పి కూడా మేము ఆశపడుతున్నాం, ఆశించుట తప్పులేదు. పని ఇప్పుడు మనం ఇప్పుడే మొదలుపెట్టినాం కాబట్టి పని ఇంత తొందరగా అనుకొని ఎవ్వరు కూడా నిరాశపడద్దు. సంజీవ్ రెడ్డి గారు చెప్పినట్టు తప్పకుండా మీరు ఓపిక పట్టండి, నేను చేస్తా అన్న ఒక మెసేజ్ మనకి ఇచ్చిండు కాబట్టి మనం ఓపిక కొద్ది ముందుకెళ్ళినట్టయితే మనం విజయం సాధిస్తామని చెప్పి ఇప్పుడు ఇంత కానట్టయితే మన పని కాదు కాబట్టి ఇప్పుడు మనందరం ఐక్యత ఉండి పనిని ముందుకు తీసుకుపోదామని చెప్పి తెలియదు. ధన్యవాదాలు.